దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినము మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటే దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సుప్రియ ధైర్యులారా, ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆపత్ కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అని. సో మనం నమ్మిన దేవుడు సహాయకుడు. ఆయన ఆపదలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారా అని మనం ప్రతి ఆపదలో ఇతరుల సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆపద అనేది మనకు సహాయం చేసే వారి కొరకు ఎదురు చూసేలా చేస్తుంది. అందుకే ఏ పరిస్థితిలోనైనా, ఏ ఆపత్కాలంలోనైనా మనము ఇతరుల సహాయం మీద ఆధారపడడం ప్రారంభిస్తాం. అయితే అనేక సార్లు మనకు ఫలానా వారు సహాయం చేస్తారని మనం అనుకుంటాము, కానీ చివరికి వారు మనల్ని వదిలేసి నిస్సహాయులుగా మార్చేస్తారు. అయితే ఎవరు ఎలా చేసినా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనము నమ్మినటువంటి మన దేవుడు యేసయ్య నమ్ముకొనదగినటువంటి సహాయకుడట. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమస్యలోనైనా, ఏ ఆపదలోనైనా ఆయనను నమ్ముకొనడానికి ఆయన సమర్థుడు. మనము ఆయనను ఏ విధమైన అనుమానము లేకుండా నమ్మవచ్చును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏ పరిస్థితిలోనైనా నమ్మదగిన వాడు ఎవరు అని అంటే మనము నమ్మిన మన దేవుడు యేసయ్య. అందుకే ఆయన నమ్మదగిన సహాయకుడు. ఈయన సహాయం చేస్తాడు అని మనం నమ్మితే మన ప్రతి పరిస్థితిలో ఆయన నమ్మకంగా సహాయం చేస్తాడు. మనము నమ్మడానికి అనేకులు ఉన్నారని అనుకుంటాము. ఫలానా వారు సహాయం చేస్తారు, ఫలానా వారు సహాయం చేస్తారని మనం అనేకుల వైపు చూస్తాం, కానీ చివరికి అందరూ చేయి వదిలి వెళ్ళిపోతారు. అయితే ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమస్యలోనైనా మనల్ని చేయి వదలకుండా మనం నమ్మితే నమ్మకంగా ఆయన సహాయం చేస్తాడట. యేసయ్యను మనం ఏ స్థితిలో నమ్మినా ఆయన నమ్మకంగా సహాయం చేస్తాడు. అందుకే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనము మన సహాయం కొరకు మనం ఎవరిని చూస్తున్నాము? ఎవరు మనకు సహాయం చేస్తారనుకుంటున్నాం? ఎవరిని మనం నమ్మాలి అని అనుకుంటున్నాం? ఎవరు మనకు తోడుగా ఉంటారని అనుకుంటున్నాం? ఎవరు మనకు సహాయకులుగా ఉంటారని అనుకుంటున్నాం? మనం ఆలోచన చేద్దాం. వారైనా మోసం చేయొచ్చు, కానీ యేసయ్యను నమ్మితే మనకు ఎప్పుడు నమ్మకంగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు మోసం చేసే దేవుడు కాడు. అందుకే కీర్తనలు 50లో 15వ వచనం చెప్తుంది, ఆపత్ కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ఆపదలో మనం ప్రభువా నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఆయన నమ్మితే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మనల్ని విడిపిస్తాడంట. చూడు ఎంత మంచి దేవుడు మన దేవుడు. అందుకే యేసయ్యను నమ్మాలి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి పరిస్థితిలో సహాయం చేయగలిగిన దేవుడు ఎవరు అని అంటే యేసయ్య అని ఖచ్చితంగా నమ్ముకొనవచ్చు. అనుమానము లేకుండా మనం నమ్మవచ్చు. అంత గ్యారంటీగా దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఆయన ఎంత నమ్మదగిన వాడో మనకు వాక్యము తెలియజేస్తుంది. షడ్రక్, మెషకు, అబేద్నెగోలు కూడా దేవుని నమ్మి దేవుని యందు నమ్మకంతో రాజ శాసనాన్ని కూడా వారు అనుసరించకుండా దేవుని వైపు మాత్రమే చూశారు. రాజ శాసనం ఎలా ఉన్నా దేవునికే వాళ్ళు ప్రాధాన్యతనిచ్చినందువలన రాజు వారిని
అగ్నిగుండాలలో పడవేశాడు. కానీ దేవుడు వారిని వదలలేదు. వారు దేవుణ్ణి నమ్మకంగా నమ్మారు. నమ్మదగిన దేవుడుగా ఆయనను మనసారా నమ్మినరు. వారు రాజుతో అంటారు, రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండాల నుంచి రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు పెట్టిన ప్రతిమను, బొమ్మను మేము మొక్కము అని వారు కరాఖండిగా రాజుతో చెప్తారు. అంటే వాళ్ళు దేవుని ఎంత నమ్మినరో మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు నమ్మిన ఆ నమ్మకాన్ని దేవుడు ఉమ్ము చేయకుండా వారికి తప్పక సహాయం చేయడానికి అగ్నిగుండంలోనికి దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఒకసారి ఆలోచన చేద్దాం, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అగ్నిగుండంలాగా నిన్ను కాల్చివేయాలని చూస్తున్నాయా? నిన్ను ఏ విధము చేతనైనా కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నాయా? నిన్ను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నాయా? అది ఏ రకపు పరిస్థితులైనా, ఏ రకపు సమస్యలైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే, నీ ప్రతి పరిస్థితిలో నువ్వు నమ్ముకొనదగిన వారు ఎవరున్నారు అని అంటే నీకు సహాయం చేయడానికి యేసయ్య ఒకడే. కనుక మనం ఆలోచన చేద్దాం, ఇలాంటి నమ్మదగిన యేసయ్యను మనం ప్రతి పరిస్థితిలో నమ్ముదాం. ఆయన కొరకు మన హృదయాన్ని సమర్పించి, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? ఆకాశమందు నువ్వే నాకు సమస్తమైనటువంటి దేవుడవు, నీవు కాకుండా ఇంకెవరున్నారు నాకు అని ఆయన వైపు చూస్తూ, ఆయన మీద కనుదృష్టి పెట్టి, ఆయన వైపు మన హృదయాన్ని త్రిప్పి, మన హృదయాన్ని ఆయనకు సమర్పించి మనం ఆయన కొరకు జీవిస్తే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని పరిపూర్ణంగా విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండాలలో కాపాడినవాడు. అగ్నిగుండంలో దేవుడే వారికి తోడుగా వచ్చి ఉన్నాడు. అలాగనే ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి మనల్ని కాపాడేటువంటి నమ్మకమైన దేవుడు. ప్రతి పరిస్థితిలో భయపడకుండా దేవుని వైపు చూడు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవే పరిస్థితి గురించి బాధపడుతున్నావు, నీది ఏ సమస్య అయినా సరే, ప్రతి సమస్యలో నిన్ను విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి నమ్మకమైనటువంటి దేవుడు, నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, నమ్మదగినవాడు మన యేసయ్య ఒకడే. అందుకే మనం ఆలోచన చేద్దాం, ఆ ప్రభువుకు మన హృదయాన్ని ఇద్దాం. అటు ఇటు చూసి మనల్ని మనం కృంగ తీసుకోకుండా, అటు ఇటు చూసి వారిని వీరిని చూసి నీవు కృంగిపోకుండా యేసయ్య వైపు సీదా చూడు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి పరిస్థితిని చక్కపరిచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, ఈ నీ మాటలను బట్టి నీకు స్తోత్రము తండ్రి. నువ్వు నమ్ముకున్నదగిన సహాయకుడు గనుక నిన్ను మనసారా నమ్మి నీ వైపు చూసి నీ సహాయాన్ని అనుభవించడానికి, నీ ద్వారా విడుదల పొందడానికి ప్రతి ఒక్కరిపైన కృపను విడుదల చేయండి. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని విడుదలతో నింపండి, విడిపించండి. పరిపూర్ణ విడుదల కార్యమును జరిగించండి నాయన. పరిపూర్ణంగా ప్రతి ఒక్కరిపై నీ హస్తమును చాపి ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి. ప్రతి సమస్యలను లయపరచండి తండ్రి. నీకు వందనాలు. అందరిపై నీ హస్తము చాపండి ప్రభువా. నీ మాటలను ప్రతి హృదయంలో నాటి తండ్రి, అటు ఇటు చూసే నిరుత్సాహపాలు కాకుండా, నిస్సహాయకులుగా మారిపోకుండా నీ వైపు చూసి నమ్మదగిన దేవుడు అని మనసారా నిన్ను నమ్మి నీ ద్వారా మేలు పొందడానికి, విడుదల పొందడానికి అందరిపై నీ కృపను కుమ్మరించి అందరికీ పరిపూర్ణ విడుదలను దయచేసి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. బలహీనులను బలపరచండి, స్వస్థతలు వారికి స్వస్థతనివ్వండి తండ్రి. ఏ విధమైన సమస్యల చేత పీడింపబడుతున్నా సరే వారిని పరిపూర్ణ విడుదలతో నింపండి, ఆశీర్వదించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా తండ్రి ప్రతి ఒక్కరి భవిష్యత్తును మీరు ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.